బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 గంటలుగా కొనసాగుతున్న వైసీపీ నేత నందిగాం సురేష్ కస్టడీ కొనసాగుతోంది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోంది. టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో సురేష్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను నందిగాం సురేష్ ముందు ఉంచిన పోలీసులు దాడి రోజు ఎవరెవరితో మాట్లాడారు అన్న సంగతులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. నిన్న ఇదే కేసులో వైఎస్ఆర్సీపీ నేతలు తలసిల రఘురాం, అప్పిరెడ్డి, అవినాష్ను ప్రశ్నించారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 గంటలుగా కొనసాగుతున్న వైసీపీ నేత నందిగాం సురేష్ కస్టడీ కొనసాగుతోంది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోంది. టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో సురేష్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గరున్న ఆధారాలను నందిగాం సురేష్ ముందు ఉంచిన పోలీసులు దాడి రోజు ఎవరెవరితో మాట్లాడారు అన్న సంగతులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. నిన్న ఇదే కేసులో వైఎస్ఆర్సీపీ నేతలు తలసిల రఘురాం, అప్పిరెడ్డి, అవినాష్ను ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి, ఎంఎన్ఆర్ ప్రధానంగా నందిగాం సురేష్ని ఈరోజు కస్టడీకి మంగళగిరి రూరల్ పోలీసులు తీసుకోవడం రావడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం అయితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నందిగాం సురేష్కి సంబంధించి కస్టడీ విచారణ అయితే కొనసాగుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం పైన జరిగినటువంటి దాడి అంశంలో నందిగాం సురేష్కి సంబంధించినటువంటి అనేక ఆధారాలను కూడా మంగళగిరి రూరల్ పోలీసులు అయితే సేకరించారు. వాటన్నిటిని కూడా ఆ రోజు జరిగినటువంటి పరిణామాలతో పాటు కొన్ని సీసీటీవీలను కూడా వాళ్ళైతే తమ దగ్గర ఉంచుకోవడం జరిగింది. దాంతోపాటు కేంద్ర కార్యాలయంలో దాడి జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా కొంతమందిని అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వీటన్ని ఆధారాలుగానే నందిగాం సురేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కస్టడీకి తీసుకొని ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఇదే కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలైనటువంటి అప్పిరెడ్డి, తలసీల రఘురాం, అదేవిధంగా దేవినేని అవినాష్తో పాటు న్యాయవాది అయినటువంటి గవాస్కర్ను కూడా విచారణ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాల ఆధారంగా కూడా ఈరోజు నందిగాం సురేష్ను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా నందిగాం సురేష్కి సంబంధించి ఈ కేసులో కీలకంగా ఉన్నారు. ఎందుకంటే కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి అంశంలో ప్రధానంగా అప్పిరెడ్డికి సంబంధించినటువంటి ఎక్కువ మంది అనుచరులు ఉండటంతో పాటు నందిగాం సురేష్ కూడా అంటే కార్యకర్తలను మొబిలైజ్ చేయడంలో కీలక పాత్ర వహించారనే విధంగా కూడా ప్రాథమికంగా అనేక ఆధారాలను కూడా పోలీసులు అయితే సేకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటన్ని ఆధారంగా కూడా ఈరోజు అయితే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడి నుంచి కార్యకర్తలను మొబిలైజ్ చేయడం జరిగింది, వాళ్ళందరినీ కూడా ఏ విధంగా మాట్లాడారు, మీకు పైనుంచి ఎక్కడి నుంచి సంకేతాలు వచ్చాయి, దీనికి సంబంధించి ముందుగానే ఈ కుట్రకి సంబంధించినటువంటి అంశంలో మీ పాత్ర ఏంటి అనే అంశాలను కూడా ఆయన ముందు ఉంచినట్లు తెలుస్తుంది. వీటన్నిటికి కూడా నిన్న కూడా అనేక ప్రశ్నలను కూడా వైసీపీ నేతల ముందు ఉంచారు. వాటికి కొంతమంది సమాధానాలు ఇచ్చారు, కొన్నిటికి పొంతం లేని సమాధానాలు ఇచ్చారు అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నందిగాం సురేష్ కూడా సేమ్ అలానే తనకు సంబంధించినటువంటి వివరాలను అడుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక సమాధానాలకి దాటవేస్తున్నటువంటి ఉన్నారు అనే విధంగా కూడా పోలీసులు నుంచి కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. అంటే ఆయన కూడా కొన్ని ప్రశ్నలను ఇస్తే కొన్నిటికి ఆన్సర్ చేసి కొన్నిటి మాత్రం నాకు తెలియదు, అసలు నేను ఆ కేసులో లేను అనే విధంగా కూడా గట్టిగా ఆయన చెప్తున్నారంటున్నారు. అయితే నిన్న డిఎస్పీ క్లియర్గా చెప్పారు, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ఒక అంశాలను కూడా వాళ్ళు ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలనే దానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి వైసీపీ నేతలు వచ్చినట్టు కూడా డిఎస్పీ మురళీకృష్ణ కూడా చెప్పారు. ప్రస్తుతం ఇదే అంశంలో కూడా నందిగాం సురేష్ కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో నందిగాం సురేష్తో పాటు అప్పిరెడ్డి పాత్ర అనేది చాలా కీలక పరిణామంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరే ఎక్కువగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వారికి సంబంధించినటువంటి అనుచరులు, అంటే అప్పిరెడ్డికి సంబంధించి చాలామంది అనుచరులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. దాంతోపాటు నందిగాం సురేష్కి సంబంధించినటువంటి అనుచరులను కూడా గుర్తించినటువంటి దీంట్లో వీళ్ళిద్దరినే కీలకంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి దగ్గర నుంచే అనేక ఆధారాలను కూడా సేకరించే విధంగా కూడా పోలీసులు అయితే అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి ఉన్నారు. దీంతోనే ప్రస్తుతం నందిగాం సురేష్ని కస్టడీకి తీసుకొని 2 రోజులు అంటే 48 గంటల పాటు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకి అనుగుణంగా ఈ కస్టడీ అనేది కొనసాగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి
గుంటూరు జైలు నుంచి కూడా నందిగం సురేష్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా ఈ కస్టడీ కొనసాగుతుంది కాబట్టి నందిగం సురేష్ దగ్గర నుంచి అత్యంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో నందిగం సురేష్ అదేవిధంగా మిగిలినటువంటి ఈ నలుగురు నేతలు ఇచ్చేదే కీలక పరిణామాలుగా ఉంటాయి కాబట్టి నందిగం సురేష్ యొక్క విచారణ అనేది కీలకంగా కొనసాగుతుంది. అయితే పెద్ద ఎత్తున కూడా ఈ కస్టడీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నందిగం సురేష్కి సంబంధించి అనుచరులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలామంది పక్క జిల్లాల నుంచి కూడా పోలీసులను కూడా ఇక్కడ తీసుకొని వచ్చి బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు ఆదివారం ఉంటున్న నేపథ్యంలో కొంత అలజడి లేకుండా ఈ విచారణ కొనసాగుతుంది. రేపు కంపల్సరీగా పెద్ద సంఖ్యలో కూడా అనుచరులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అందుకే బందోబస్తును కూడా రేపు పెంచుతామనే విధంగా చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ ప్రజెంట్ అయితే 4 గంటలుగా ఈ విచారణ కొనసాగుతుంది. ఈ రోజంతా కూడా కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మధ్య మధ్యలో ఆయనకి బ్రేక్ ఇస్తున్నారు. విరామం ఇచ్చిన తర్వాత ఆయన ఏదైనా స్నాక్స్ తీసుకోవడం కానీ లేకపోతే కొంతసేపు రిలాక్స్ అయ్యేటటువంటి సమయాన్ని కూడా ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ విచారణ అనేది నైట్ కూడా కొనసాగిస్తారా లేకపోతే నైట్ అంతా కూడా ఆయనకి విశ్రాంతినిచ్చి ఉదయం నుంచి మళ్ళీ ప్రారంభిస్తారా కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఈ 48 గంటల్లో కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించాలనే విధంగా కూడా పోలీసులు అయితే నిర్ణయం తీసుకున్నారు. అందుకే కస్టడీకి తీసుకున్నటువంటి ఇదిగా ఉంది కాబట్టి మరి ఏ మేరకు నందిగం సురేష్ పోలీసులకు సంబంధించినటువంటి అంశాలు ఆధారాలు ఇస్తారు, ఏ విధంగా సహకరిస్తారో చూడాలి ఏమన్నారు. థ్యాంక్ యూ సాయి.